క్రిస్మస్ సెలబ్రేషన్స్ పార్ట్ 2. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోకి మేము అడుగు పెట్టిన వెంటనే వాళ్ళైతే పాటలతో మమ్మల్ని స్వాగతించడం జరిగింది. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాటలు పాడిన తర్వాత యేసుప్రభు వారి పుట్టుక గురించి స్కిట్ కూడా వేయడం జరిగిందనమాట. అవైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. పాటలైతే చాలా ఆత్మీయంగా ఉత్తేజపరిచాయి. అంతేకాదు వాళ్ళు వేసిన స్కిట్ కూడా క్రీస్తు జనాల గురించి క్లియర్‌గా చెప్పాయనమాట. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. ఆత్మీయతలో క్రీస్తుకు దగ్గరగా అవుతున్నామా అన్నట్టుగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్నది చాలా హృదయానికి ఆనందాన్ని ఇచ్చాయనమాట. చాలా మా ఆత్మను చాలా దెబ్బతిల్ల చేసాయి. అంత బాగా వాళ్ళు స్తుతి ఆరాధన చేయడం జరిగింది. స్తుతి ఆరాధన కావచ్చు, ఆ పాటలు కావచ్చు, ఆ పెర్ఫార్మెన్సెస్ కావచ్చు, అవన్నీ చాలా మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, సంతోషంతో వెలుగురుగాక, సమాధానముతో వెలుగురుగాక. ఈ లోకం ఇచ్చే సమాధానము కాదు కానీ క్రీస్తు నుంచి వచ్చే సమాధానము అందరిపై దిగి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాం. వారికి వాళ్ళు సంతోషంతో నింపబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఆయన లోక రక్షకుడు వచ్చాడని ప్రపంచమంతా సంబరము జరుపుకుంటుంటే ఆయన నీ విశ్వాసం దుఃఖంలో ఉండడానికి వీలేదని ప్రకటిస్తున్నాం. ఆయన ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇక నుంచి వెళ్ళే లోపు ఆ పరిస్థితి మారిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. I thank you for this good God who always thinks good for my life, who can turn every evil for my good. I declare right now, Lord, situations are changing. We thank you, Lord, bodies are being healed. We thank you, Lord, miracles are going to begin in the name of Jesus. ప్రభా, ఇది కేవలం ఒక స్టేడియం మాత్రమే కాదు కానీ ఈ క్షణంలో ప్రభా నీ సన్నిధిగా